వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం. విధులు ముగించుకుని వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి. డీఎస్పీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాము తిరగబడితే తట్టుకోలేవంటూ హెచ్చరిక. పల్నాడు జిల్లా రామకృష్ణపురం గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో దారుణం. ఫుడ్ పాయిజన్ అయ్యి 100 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత. గోదావరి ఖనిలో దారుణ హత్య. రౌడీ షీటర్ మంతని సుమన్ను కత్తులతో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం జరిగింది. గండికోట కార్తిక విధులు ముగించుకుని వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కార్తీక్ ను కాపు కాసి మరీ కత్తులు కర్రలతో దాడులు చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రిలోని ప్రాథమిక చికిత్స అనంతరం అతనిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. మోల్స్ ఒక్క నిమిషం కొంచెం కూల్గా డ్రైవరు లేట్ చేయగానే మాయడా. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్ది కాలంగా తాడిపత్రి డీఎస్పీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి డీఎస్పీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీ చైతన్య కావాలనే తమ పనికి అడ్డుపడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాము తిరగబడితే తట్టుకోలేవంటూ హెచ్చరించారు. ప్రస్తుతం జేసీ చేసిన కామెంట్స్ పై వైరల్ గా మారాయి. I don't want comment on anything. ఈ తప్పు అంతా ఎవరిదంటే పోలీస్ వ్యవస్థ. ఆయన మీద డివైఎస్పీ మీద బోర్డు అన్ని కంప్లైంట్లు ఇచ్చినాం. ఆయన ఏమంటాడు ఆయన ఏమవుతాడంట, అది నువ్వు పెట్టిన కేసులు ఏమవుతాయి, మరుచుకొని కింద పెట్టుకో, ఆఫీసర్ నేనేమి కాదు, కామన్ మ్యాన్. ఏమీ చేయలేకపోతే చేసిపోతాం. మరో నీ ఉద్యోగం పోతే ఏమవుతావురా? అసలు నాకు అనుమానం, మొన్ననే చెప్పిన, నువ్వు హ్యూమన్ బీయింగ్ సమ్ క్రీచర్ విచ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్. నీ గురించి ఏంటి? నేను ఎవరికి భయపడలేదు, మా వాళ్ళు ఎవరికి భయపడలేదు, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. రోజులకు ఎక్కువ అవుతుంది. ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. చెప్పు. కంప్లైంట్ కూడా చేయదలుచుకోలేదు. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకమే లేదు. ఇప్పుడు ఆడ లోకేష్ బాబు పాదయాత్ర చేస్తాడంటే అడుక్కు ప్రాబ్లమ్స్. వాడేడో ఉన్నాడు, చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేనాడు. మొన్న బూతులు తింటే కేసు అనే కుడదా. వాడు ఎవడో ఏదో పెట్టినా అంట. ఆయన నువ్వు పాదయాత్రగా చేసేది క్యాట్ వాక్ అంటాడు. ఇప్పుడే పోయినారంట, వాళ్ళ ఇంటికి పోయి ఫోన్లను తీసుకున్నాడు. పోలీస్ నీ వ్యవస్థ మీద పోయిందిరా, నమ్మకం పోయిందిరా, నమ్మకం పోయింది ప్రజలకి. ఏం చేయాల కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలా? రియాక్ట్ అవుతారు పబ్లిక్. ఆ రోజు ఈ స్ట్రాప్ మీద ఉండే స్టార్లు పీకి పరిగెత్తిస్తారు. దగ్గర పడింది, ఎవరికి భయపడలేదు. ఒకటే ఎన్నే మున్సిపాలిటీలో నన్ను ఒక్కరిని గెలిపించినారంటే ఐఎమ్ విత్ మై పబ్లిక్.
నా డ్యూటీ ఏమి ఇప్పుడు వాటి సేవ్ చేసుకోవాలా. ఇప్పుడే అడిగినాను, బెటర్ ట్రీట్మెంట్కు ఎంత దూరమైన పంపిస్తా, హైదరాబాద్ కూడా పంపిస్తా. నాకేం తొందర లేదు, నాకు జనం ఉన్నారు, నాకు డబ్బులు వద్దు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణపురం గ్రామం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగి 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. అధికారులు వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలికలలో రోదనతో తల్లిదండ్రులు ఆందోళనలో తల్లడిల్లారు. గోదావరి ఖాని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణమైన హత్య కలకలం సృష్టించింది. పట్టణంలోని నడి చౌరస్తాలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన రౌడీ షీటర్ మంతని సుమన్ను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తితో దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రౌడీ షీటర్ సుమన్ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుమన్ను పాత కక్షలతోనే వారి బంధువులు హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది. రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సరూర్ నగర్ లోని విఎం హోం విద్యార్థి హరినాయక్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విఎం హోం విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు విద్యార్థుల నుంచి విఎం హోం లోపలికి తరలించారు. విషయం తెలుసుకున్న సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి విఎం హోం వద్దకు చేరుకుని విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నిస్తూ హరినాయక్ హత్యపై అనుమానాలు నివృత్తి చేయాలని, పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విఎం హోం స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అంత తీరిక కూడా లేదా అని ప్రశ్నించారు. పోస్ట్మార్టం రిపోర్ట్లు ఎక్కడా ఎక్కడా పోస్ట్మార్టం రిపోర్ట్లు ఎక్కడా ఎక్కడా పోస్ట్మార్టం రిపోర్ట్లు ఎక్కడా ఎక్కడా జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ సబితమ్మ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గాంధీ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ లో గాంధీ విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాడా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ దేశంలో స్వాతంత్ర్యం ఉద్యమం నడిపిన మహనీయుడు గాంధీ అని అన్నారు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహాల ఉద్యమాలను నడిపి జైలుకు వెళ్లిన మహానాయకుడు మహాత్మా గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీని చంపిన గాడ్సే విగ్రహాలను, గుళ్లను ఏర్పాటు చేస్తామనడం ఈ ప్రజాస్వామ్యాన్ని కూనిచేయటమేనని అన్నారు. కళలను తుంగలో తొక్కి ఈరోజు కేవలం మనవాద శాస్త్రాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మత విషయాలపైన సిపిఐ పార్టీ తీవ్రంగా గర్విస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి సిపిఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర జోహార్లర్పిస్తూ మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్ర పోరాటంలో ఎంత పాత్ర వహించారు, ఎంత త్యాగాలు చేశాడు. అయితే ఈరోజే ఆయన స్వాతంత్రం
ఆగస్టు 15-16 వచ్చిన తర్వాత జనవరి 30 తారీఖు నాడు ఆర్ఎస్ఎస్ నేత నాథ్రామ్ గాడ్సే గుండ్లకు బలై మరణించినాడు. అంటే తుపాకీ గుండ్లతో కాల్చి చంపినటువంటి ఘటన అది ఎంత ఏమైంది, దుర్మార్గమైంది, దారుణమైందో గుర్తించాలి. మహాత్మా గాంధీ ఎవరు? ఆయన ఒక వైశ్య కుటుంబంలో పుట్టి పెరిగి మరి ఆయన లా చేస్తూ ఎన్ఎల్బీ చేస్తూ దక్షిణాఫ్రికాలో అవమానానికి గురై స్వాతంత్ర పోరాటంలో మరి అహింసా సిద్ధాంతాన్ని నమ్ముకొని అలుపెరగని పోరాటాలు చేసి మరి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించి అంతేకాకుండా మతాలకు కులాలకు అతీతమైన పద్ధతుల్లో మరి ఆయన ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి కాకినాడ ఉప్పు సత్యాగ్రహం మొదలుకొని క్విట్ ఇండియా నినాదాలతో ఈ దేశంలో స్వాతంత్రం తీసుకున్న ప్రధాన పాత్ర ఆయన ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సంపద చెందాలని కోరుతున్నారు. మహిళలకు రక్షణ కావాలి, అందరికీ ఇళ్ల స్థలాలు లేదా అన్ని రకాల కనీస సౌకర్యాలు ఉండాలని చెప్పి కోరుతున్నాడు. సంపద కొద్ది మంది చేతిలో కాదు, అందరికీ పరం కావాలన్నారు. కానీ వాళ్ళ అది దానికి భిన్నంగా మరి కొద్ది మంది చేతిలో సంపదకి ఎందుకు అవుతా ఉన్నది. అంతేకాకుండా ఇవాళ బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని పద్ధతులలో ఇవాళ నాథ్రామ్ గాడ్సే విగ్రహాలు కూడా పెడతారట, గుళ్ళు కూడా కడతారట. అంటే ఈ దేశం ఎటువైపోతుందని ప్రశ్నిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ చంపినోని విగ్రహాలు పెట్టడం అంటే ఓ రకంగా ప్రజాస్వామ్యాన్ని చెప్పేయడం, మహాత్మా గాంధీ కళలను ఉంచేయడమే ఈ దారుణమైన విషయంగా మేము భావిస్తున్నాం, ఖండిస్తున్నాం. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం అంటే లౌకికమైన వ్యవస్థ పరిరక్షణ కొరకు కంకణబద్ధులు అవుతాం, ప్రతిజ్ఞ తీసుకుంటాం. భవిష్యత్తులో ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ యువతరానికి ఈ సందేశం ఇస్తాం. మహాత్మా గాంధీ కళలను సాధించేందుకు అలుపెరగని పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజునాథ గురవిప్ అనే డ్రైవర్ ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉదయం అర్లీ అవర్స్లో 4:20, 4:15, 4:20 ఆ ప్రాంతంలో ఈ రాజంపేట రూరల్ సర్కిల్కు సంబంధించి మన్నూరు పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ మన్నూరు పోలీస్ స్టేషన్లో ఒక ఊట్కూరు విలేజ్ ఉంది, దగ్గర హైవే మీద ఉంటుంది. ఆ ఊట్కూరు గ్రామం దగ్గర వెంకటరాజంపేట అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కు దగ్గరలో హైవేకు పక్కన ఒక లేడీ అంటే 6 గంటల ఆ ప్రాంతంలో మాకు సమాచారం వచ్చింది. పోయి చూస్తే ఒక లేడీని గొంతు మునిమి చంపినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా నేను తర్వాత మా సిఐ మా రూరల్ సిఐ పుల్లయ్య అండ్ మన మన్నూరు ఎస్ఐ భక్తవత్సలం అందరం కలిసి మా టీం అంతా వెళ్ళిపోవడం జరిగింది. సఫకేషన్ అంటే గొంతు నిలిపి చంపినట్టు కనిపించింది. తర్వాత ఆమె విచారిస్తే ఆమె పేరు సాకే కళావతి, హస్బెండ్ గంగాద్రి. తర్వాత ఈమె కడప బిల్డప్ ఏరియాలో ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆమె ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపినారని ఆమె కొడుకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మన మన్నూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 31/23 302 IPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో విచారణలో భాగంగా వెంటనే మన సిఐ గారు, పుల్లయ్య సిఐ గారు, దాని తర్వాత భక్తవత్సలం ఎస్ఐ అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి డిఫరెంట్ లొకేషన్స్కు పంపడం జరిగింది. పంపించిన తర్వాత కొందరు మేము ఫస్ట్ ఒక లారీగా సస్పెండ్ చేసినాము. ఉత్తకల్ దగ్గర లారీ ఒకటి KA 53 C 7682 లారీ నంబరు. అంటే 29 అంటే నిన్నటి దినం రాత్రి 8-15 గంటలకు ప్రాంతంలో ఒక దీనికి సంబంధించిన చంపినటువంటి ముద్దాయి పేరు మంజునాథ గుర్వియస్, ఏజ్ 35 years. ఇతను పూర్వుడకేరా గ్రామము, పుస్తకి తాలూకా, కొప్పండ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
దానికి సంబంధించిన అతన్ని అక్కడ అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అతన్ని విచారణలో భాగంగా అతను చంపినట్టు ఒప్పుకోవడం జరిగింది. సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్ మీట్ కు విశాఖ నగరం వేదికైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లోని కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సురంజన్ దాస్, సెక్రటరీ జనరల్ పంకజ్ మిట్టల్, ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి వివరాలు తెలిపారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోని 52 సంవత్సరాల తర్వాత సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్ మీట్ ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ ను సాధించడం కోసం ట్రాన్స్పరెంటివ్ హైయర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై చర్చించడం జరుగుతుందని అన్నారు. AIU has given Vice Chancellor's meet, and today in the precincts of Andhra University we have with us the members, the most important members from AIU, which this particular meet has been arranged, the need and why of our Honorable Prime Minister, and with a view to achieve that particular vision, how exactly the sub-theme that is taken up at Andhra University, these things they present, right? And one even inaugural session కూడా పిలిచాం వాళ్ళందరూ కూడా inaugural session వర్చువల్గా కనెక్ట్ అవుతారు. అంటే ఇది చెప్పాలంటే రీజనల్ కాన్ఫరెన్స్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు రీజియన్, ఇట్ ఈస్ ఇండియా వైడ్ ఫ్రమ్ ద వైస్ ఛాన్సలర్స్ బిలాంగింగ్ టు సదరన్ జోన్ అనమాట. సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ కాబట్టి చాలా చూసుకుంటాం. ఇఫ్ యూ హ్యావ్ గాట్ సమ్ క్వశ్చన్స్ యూ కెన్. దానికి సంబంధించినటువంటి మీటింగు ఆల్రెడీ గవర్నమెంట్ Education from Association of Indian Universities is, that is, in the meetings are held with the education ministers or the education secretaries. But what about the nations? And these are the countries where the maximum top university. Once again, welcome to all of you. Andhra University ప్రాంగణంలో 52 సంవత్సరాల తరువాత అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 1970 ఎర్లీ 70s బుల్లయ్య గారి టైంలో ఆ రోజు సదరన్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ ఆంధ్ర యూనివర్సిటీలో జరగటం, మళ్ళీ అగైన్ అటువంటి ఒక చక్కటి ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీకి ఇప్పుడు రావటం నిజంగా ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. మరి ఈ పర్టిక్యులర్ సౌత్ జోన్ కాన్ఫరెన్స్, ఈ సౌత్ జోన్ కాన్ఫరెన్స్లో థీమ్ ఏంటంటే డిస్కషన్ థీమ్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హైయర్ ఎడ్యుకేషన్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ విజన్ ఈజ్ ఆత్మ నిర్భర్ భారత్. ఆ విజన్ని అచీవ్ చేసే విధంగా ఏఐయు హౌ టు ట్రాన్స్ఫార్మ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక టాపిక్ని చూస్ చేసుకుని ఇండియాలో ఉన్నటువంటి 5 డిఫరెంట్ సెగ్మెంట్స్లో, అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ సెంట్రల్ రీజియన్స్లో 5 సెపరేట్గా సెమీ వర్క్షాప్స్ లాగా, అంటే వైస్ ఛాన్సలర్స్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగా సదరన్ రీజియన్కి వచ్చినటువంటి సబ్ థీమ్ ఏంటంటే రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హైయర్ ఎడ్యుకేషన్. మెయిన్ థీమ్ మాత్రం అచీవింగ్ ద విజన్ ఆఫ్ Honorable Prime Minister, that is how to make this particular country as Atmanirbhar Bharat. సో ఈ రోజున ఈ మీటింగ్ గురించి మనం అంటే హౌ ఈ మీటింగ్ నెక్స్ట్ 2 డేస్లో ఎలా జరుగుతుంది అనే విషయం మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో సుమారుగా ఇప్పటివరకు 140 వైస్ ఛాన్సలర్స్ వాళ్ళు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రావడానికి. టుమారో మార్నింగ్ అంటే 31st మార్నింగ్ 11:30 ఈ మీటింగ్ ఇనాగరల్ సెషన్తో స్టార్ట్ అవుతుంది. మన బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్. చీఫ్ గెస్ట్గా గవర్నర్ గారు, మన ఏపీ గవర్నర్ గారు వారు ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చున్నారు. డైరెక్ట్గా వారు రేపు మార్నింగ్ 11 o'clockకి విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యి డైరెక్ట్గా కన్వెన్షన్ హాల్కి వచ్చే విధంగా టూర్ ప్రోగ్రామ్ కూడా ఫైనలైజ్ అయింది. సో ఇనాగరల్ సెషన్ ఫర్ అబౌట్ 1 hour 40 minutes, అంటే 11:30కి స్టార్ట్ అయినటువంటి ఇనాగరల్ సెషన్, ఈ వైస్ ఛాన్సలర్స్ మీట్ ఇనాగరల్ సెషన్
11:30 to 12:40 ఈ ఇనాగరల్ సెషన్లో ఈ పర్టిక్యులర్ అంశం గురించి డిస్కషన్. 12:40కి ఇన్ఫ్యాక్ట్ లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఇమీడియట్గా సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ చూసినట్లయితే టోటల్గా 4 సెషన్స్ దీంట్లో ఉంటాయి. ఆ 4 సెషన్స్ డీటెయిల్స్ కూడా మీకు లీఫ్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే టోటల్గా 3 సెషన్స్ ఉంటాయి. దాంట్లో ఇనాగరల్ ఫాలోడ్ బై ఫస్ట్ సెషన్, అంటే అది మార్నింగే జరిగిపోతుంది. అవి బీచ్ రోడ్ కన్వెన్షన్ హాల్లోనే జరుగుతాయి. ఫస్ట్ డే అంటే 31st ఈవినింగ్, 31st ఆఫ్టర్నూన్ 2 సెషన్స్ ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఐఐఎం విశాఖపట్నం సెమినార్ హాల్లో ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ 2 సెషన్స్. నెక్స్ట్ డే దట్ ఈస్ February 1st మార్నింగ్ సెషన్ కూడా ఐఐఎం విశాఖపట్నంలో షెడ్యూల్ చేయడం జరిగింది. సెకండ్ డే దట్ ఈస్ ద 4th సెషన్ అనమాట. టోటల్గా 4 సెషన్స్లో సెషన్ తర్వాత బిజినెస్ సెషన్ ఒకటి ఉంటుంది. తర్వాత వ్యాలిడిక్టరీ ఫంక్షన్ కూడా ఉంటుంది. వ్యాలిడిక్టరీ ఫంక్షన్ బికాస్ ఆంధ్ర యూనివర్సిటీకి మోస్ట్ ప్రెస్టీజియస్ హాల్ సెనేట్ హాల్ కాబట్టి వ్యాలిడిక్టరీకి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది విత్ ఆల్ ది వైస్ ఛాన్సలర్స్. సో టోటల్గా ఈ ప్రోగ్రామ్ రేపు మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయ్యి రేపంతా కంప్లీట్గా డిస్కషన్స్, అలాగే February 1st కూడా టోటల్గా డిస్కషన్స్ ఉంది. ఫిబ్రవరి మధ్యాహ్నం లంచ్ తోటి అరౌండ్ 2:30-3 o'clockకి ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. సో మార్నింగ్ ఇనాగరల్ ప్రోగ్రామ్కి మీరందరూ రావాలి. లంచ్లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేయమని ఆంధ్ర యూనివర్సిటీ పరంగా మీకు ఒక రిక్వెస్ట్. మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు కార్యక్రమంలో భాగంగా నేరేడుగొమ్మ మండలం ముసనగడ్డ తండా కొత్తపల్లి గ్రామాలలో దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. అంబ భవానీ లిఫ్టుతో నేరేడుగొమ్మ మండలం సస్యామలం కావడం జరుగుతుందని దేవరకొండ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు కార్యక్రమంలో భాగంగా నేరేడుగొమ్మ మండలం ముసనగడ్డ తండాలో 25 లక్షల, కొత్తపల్లి గ్రామంలో 25 లక్షల పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. आपण टाणेमा प्रारंभ केल्याचा दांतोपाटू आज आहे ना आपण टाणेमा अब आपण थोडे जो को नारळ 1 लाख 2 लाख कोणी 5 रोड होने 5 लाख 25 लाख 5 लाख 25 लाख ఎక్కడ होना आपण टाणेमा 25 लाख रोड सिमेंट रोड वासू नारळ फोडतानी तमें ग्राम पंचायत बिल्डिंग सदा 20 लाख दिनोच मंजूर और जा काय को फाइनल भी कोणती वो वेरवेती आज ओनी नारळ फोडरवेते 20 लाख. ఏలూరులోని సంస్కృత వేద పాఠశాల ఘటనపై పాఠశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులతో ఏలూరు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. వేదం, సంస్కృతం నేర్చుకుంటున్న చిన్నారులకు, నిర్వాహకులకు అండగా ఆయన నిలిచారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఏలూరు వేద పాఠశాల సమస్య తీసుకువెళ్తామని అన్నారు. వేద పండితుల హర్షాతిరేకలతో, వేద ఆశీర్వచనాలతో ఏలూరు క్యాంపు కార్యాలయం ధ్వనించింది. ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. హిందూ సాంప్రదాయాలకు, హిందూ ధర్మ పరిరక్షణకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. వీళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం సమర్థించడంలో నేను కానీ నువ్వు మనుషులు వీలు కాదు కదా. నేను ప్రభుత్వ ప్రతినిధిని, ప్రజలతో నువ్వు ప్రభుత్వ అధికారులు అంతకన్నా తేడా. అటువంటిది ఏలూరులో చేసేవాళ్ళే లేరు. వాస్తవం చెప్పాలంటే ఒక వేద పాఠశాల రన్ చేసే అటువంటి పెద్దవాళ్ళే లేరు ఇప్పుడు. చెప్పడానికి, నేర్పడానికి, నేర్చుకోవటం దేనికి ఎక్కడా కూడా అదృష్టం మన దగ్గర ఉన్నప్పుడు మనం స్పందించాలి. ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని చెప్పడం ఎంత మేమందరం
ఆనందపడే విషయము. ఒక మంచి కార్యం మీద ప్రభుత్వ స్థలాన్ని నువ్వు పనిని నెరవేర్చలేదు అనేది కూడా అంత సమర్థనీయం కాదు. నాకు ముఖ్యమంత్రి గారు 10 రోజుల్లో రివ్యూ, ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని सम्राज्ञी स्वराज्ञी अर्चिशोचि तपोहरो भाः अग्निस्वमो बृहस्पतिः ते सर्वे संगत्य इदं मे प्रावधावचः बलग्स्य भवदयोर्लीडा ఉన్నతోన్నత రాజ్యాధికార సిద్ధి ద్వారా ధర్మరాజ్య పరిపాలన సిద్ధిరస్తు. నీ చేతుల మీద అయితే వీళ్ళందరూ చెప్తారు పలానా యువగా నాగబాబు గారు ఉన్నప్పుడు ఈ పని మాకు చేశారన్న మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకే, సహృదయంగా మాట్లాడినందుకు చాలా మనస్ఫూర్తిగా ఉంది. చాలా ధన్యవాదాలు. చాలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం. విధులు ముగించుకుని వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తుల కత్తులతో దాడి. డీఎస్పీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాము తిరగబడితే తట్టుకోలేమంటూ హెచ్చరిక. పల్నాడు జిల్లా రామకృష్ణపురం గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో దారుణం. ఫుడ్ పాయిజన్ అయ్యి 100 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత. గోదావరి ఖనిలో దారుణ హత్య. రౌడీ షీటర్ మంతని సుమన్ను కత్తులతో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.